నా మొట్టమొదటి రాజకీయ అంటే ఎంట్రీ ఇచ్చినప్పుడు ఓటమితోనే అయినాను. సో రాజకీయాల్లో గెలుపు ఓటమిలను సమానంగా తీసుకోవాలి. ఓడిపోయినామని నిరాశ చెందలేదు, గెలిపినామని ఉప్పొంగిపోయేది లేదు. 2018 ఎలక్షన్ అనేది ఒక టార్గెట్ చేసి ఓడిచ్చారు కాబట్టి దాని గురించి బాధ కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ వచ్చి నేను ఓడిపోయింటే బాధపడి ఉండాల్సిందేమో. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ పనులు అయితే లేవు, లేకపోతే మాకేదో అందరం ఎక్కిపోయేది మా నియోజకవర్గం అనేటటువంటి ఫీలింగు ప్రజల లోపల కూడా ఉండొద్దు కదా. సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అక్కడ గెలిచిన తర్వాత కూడా గద్వాల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చెందిందో ప్రజలు చూసిరు కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు. అంటే 15 సంవత్సరాలని నేను ఎందుకు అన్నానంటే మేడం, హైట్రిక్ విజయాలు సాధించిన తర్వాత ఇటు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఆ తర్వాత పార్లమెంట్ కూడా ట్రై చేశారు. స్వల్ప ఓట్లతో ఓడిపోయినా కూడా మేబీ బీజేపీ అనే ఒక గుర్తు మీకు మైనసో ప్లస్సో తెలియదు కావచ్చు, కానీ లాస్ట్ మినిట్లో ఆ కాంపిటీషన్ రేస్లో అయితే మీరు లేరు. కానీ మీరు గత 3 సంవత్సరాలు అంటే 3 సార్లు గెలిచిన మీరు సడన్గా ఈ ఓటమికి గల కారణాలు ఏ రకంగా చూశారు మీరు? ఆ తర్వాత మీరు వేసుకున్న అనాలిసిస్ ఏంటి? అంటే అక్కడ వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు డీకే అరుణమ్మ వద్దు అని ఓడించలేదు ఎలక్షన్. ఆ ఎన్నికల్లో ఏంటంటే 2,000 రూపాయల పెన్షనే కావచ్చు, లేదా రైతు బందే కావచ్చు, లేదా నిరుద్యోగులకు ముఖ్యంగా నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే మా నియోజకవర్గంలో ఎక్కువ పెద్ద ఎత్తున కుర్వ సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఉంటారు. సో వారికి గొర్రెలు ప్రత్యేకంగా గొర్రెలు ఇచ్చిండ్రు. మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి గొర్రెలు ఇచ్చారు. అదేవిధంగా ముదిరా సామాజిక వర్గం, తెలుగు వాళ్ళు అని అంటారు, వాళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీ, వాళ్లకు ప్రతి ఇంటికి 2 వీలర్ ఇచ్చారు, 2 వీలర్కి ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకు మార్కెటింగ్ చేసుకోవడానికి ఆటో ట్రాలీస్ ఇచ్చారు. ఇట్లా అన్ని కమ్యూనిటీస్ని కూడా టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనేటటువంటి విధంగా అక్కడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాళ్ళు చేసినప్పటికీ కూడా ఆ ఓటమి నిజంగా ఆ గెలుపు టీఆర్ఎస్ది గెలుపు అని నేను అనుకోవటం లేదు. టీఆర్ఎస్ పార్టీ గెలుపు అక్కడ ఏదో సాధించేసినటువంటి విధంగా అనుకోవటం లేదు. సో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి అనడానికి అభివృద్ధికి మొత్తం పెద్ద ఎత్తున అంటే ఏ ప్రజల్ని ఎవరిని పలకరించినా వాళ్ళు చెప్పేది ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందంటే వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందంటే డీకే అరుణమ్మ హయాంలో అభివృద్ధి జరిగింది అంటారు. లాస్ట్ 8.5 years కూడా జరిగింది ఏమీ లేదు. లాస్ట్ ఇప్పుడు 2 terms అయింది. నేను లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి పోరాడి రూలింగ్ పార్టీతో పోరాడి గద్వాల జిల్లా చేసిన అపోజిషన్లో ఉండి, ఇప్పుడు అక్కడ రూలింగ్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పటికీ కూడా అక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. అసలు అభివృద్ధి అనేది ప్రజలకు కానరాదు. ఎవరికైనా నియోజకవర్గంలోకి వెళ్తే మేము చేసిన అభివృద్ధిని అంతా వాళ్ళు చెప్పుకుంటారు. అదే అభివృద్ధి చెప్పుకుంటూ మేము తెలంగాణ వచ్చినాకనే అభివృద్ధి అయింది, తెలంగాణ కేసీఆర్ వచ్చినాకనే జరిగిందని చెప్పుకుంటుంటారు. ప్రజలది వాళ్ళు చెప్పుకుంటున్నా ప్రజల లోపల ఎవరు చేసిన అనేది ప్రజలకు తెలుసు కాబట్టి దాని గురించి బాధ లేదు. సో ఒక టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో డీకే అరుణ మమ్మల్ని గట్టిగా లాస్ట్ టర్మ్ అపోజిషన్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా మీరు అందరు చూశారు కాబట్టి తన గట్టిగా వారిని ఎదిరించదాన్ని కాబట్టి ప్రశ్నించదాన్ని కాబట్టి ఒక టార్గెట్ చేసి ఓడించాలంటటువంటి టార్గెట్ చేసి ఓడించారు. దానికి నాకేం బాధ కూడా లేదు. మరీ ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే డీకే అరుణని గద్వాల్లో మరీ టార్గెట్ చేసి 2 పార్టీలు ప్రధానంగా కుమ్మక్కై ఓడించారు అని అంటారు. వాళ్ళ పేర్లు చెప్పడానికి సంకోచిస్తున్నారా? లేకపోతే సంకోచించడం లేదు, తెలుసు, నాకు అందరికీ తెలుసు, అవసరం లేదు కూడా, ఇప్పుడు అవసరం కూడా లేదు. అయిపోయిన విషయాలను మనం తవ్వుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. దాంట్లో రాజకీయ ఎప్పుడే కానీ రాజకీయాల్లో సరే ఇప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ వెనక గతంలో గురించి మనం ముందేం చేయాలనేది ముందు నిర్ణయించుకోవాలి. అయిపోయిన దాని గురించి మాట్లాడడం కాదు ఇక్కడ. నెక్స్ట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ నేను ఎలా గెలవాలి, నెక్స్ట్ ఏ విధంగా బీజేపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి మేమందరం కష్టపడాలి, ఆ లైన్లో పని చేస్తున్నాం తప్ప గతంలో నేను ఓడించాను, నన్ను ఎవరెవరు ఓడించారు, వాళ్ళని ఏం చేయాలి, ఇట్లా దీంట్లో అవసరం కూడా లేదు. వాళ్ళే శక్తిహీనులు అయిపోయింది. వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే దినదినం బలం కూడా పొందుతున్నట్టు కనపడుతున్నారు అవతల పార్టీ వాళ్ళు, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళు కూడా. వాళ్ళు ఎవరు నాకు అక్కడ ఎవరు బలపడుతున్నట్టే ఎవరు బలపడినట్టయితే కనపడడం లేదు. అంటే గతంలో చూసినట్లయితే డీకే అరుణ గారు చేసిన పాదయాత్రలు కావచ్చు, లేకపోతే ప్రత్యేకంగా అక్కడున్న జిల్లా కోసము మీరు ప్రయత్నించినవి కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, ఇన్ని చేసినా కూడా జనహృదయాల్లో అయితే మీరు ఉన్నారు డెఫినెట్గా. బట్ వీళ్ళు చేసినటువంటి పన్నాగంలో నిజంగా మీరు బలుపశువు అయ్యారు అని అంటే నాకేం బాధ లేదు. అంటే ప్రజలకు కూడా ఈరోజు అంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు చేసింది. అంటే డీకే అరుణమ్మని ఓడిచ్చి మేము చాలా పొరపాటు చేసినామని వాళ్ళందరూ కూడా ఈరోజు మదనపడతా ఉంటారు. ప్రజలంతా కూడా వాళ్ళు ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మేము అమ్మను ఓడగొట్టినాము అనేటటువంటి వాళ్ళు
మేము ఓడగొట్టినామని చెప్పడానికి కూడా ఇదైపోతుంది. ఈసారి నిన్ను గెలిపిస్తాం, ఈసారి నిన్ను గెలిపిస్తాం, ఈసారి నువ్వే అని మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. సరే, ప్రజలు ఓట్లు వచ్చినప్పుడు జనాల్లో అల్టిమేట్గా రిజల్టే చూసేది కాబట్టి సరే, రాజకీయాల్లో గెలుపు ఓటంలని సమానంగానే తీసుకున్నాం. మేము రాజకీయాల్లో కొత్త కాదు, మాకు ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. మా ఫాదర్ అయినా, మా మామగారైనా, మా బావగారైనా, మా భర్త అయినా అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా గెలిచారు, ఓడారు. నేను గెలిచాను, ఓడాను. సో దాని గురించి ఎలాంటి ఇది లేదు. ప్రజల లోపల మాకు ఏ విధమైనటువంటి గుర్తింపు ఉన్నదనేది ప్రధానం. మేడం, సున్నితమైన ప్రశ్న ఏంటంటే, మీకు గతంలో మీరు మీ కెరియర్ ఆరంభించినప్పుడు సమాజ్వాదీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. మీరు సమాజ్వాదీ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్తో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని కొద్దిగా పార్టీ బహిష్కరించిందని అంటారా, లేకపోతే ఏ రకంగా దాని మీద ఒక క్లారిఫికేషన్ లేదు? ఫస్ట్ ప్రధాన అలాంటిదేమీ లేదు. అక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళకి నాకేం సింబల్ ఇవ్వలేదు. ఇక్కడ సింబల్ లేదు. ఇండిపెండెంట్ లానే ఆల్మోస్ట్. వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ కూడా చేసింది లేదు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడొచ్చో వచ్చి ఇక్కడ నాకు సపోర్ట్ చేసింది లేదు, నాకు అండగా నిలబడింది లేదు, నాకు ఎలాంటి ప్రచారం చేసింది లేదు, నా కాన్స్టిట్యున్సీలో వచ్చి ఇది చేసింది లేదు. సో ఇండిపెండెంట్గానే ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గానే పోటీ చేశాను నేను. సో ఇండిపెండెంట్గానే దాదాపు 40,000 మెజార్టీతో గెలిచాను నేను. అప్పుడు అందరూ కూడా ప్రజలంతా ఇండిపెండెంట్గానే భావించారు, సింబల్ ఇండిపెండెంట్ కాబట్టి. సో ఆ తర్వాత టెక్నికల్గా కాంగ్రెస్తో అనుబంధంగా ఉన్నాను నేను. ఫ్లోర్ లీడర్గా నాకు గుర్తింపు ఇచ్చారు ఆ రోజు ప్రభుత్వంలో. సో ఆ విధంగా నాకు అసెంబ్లీలో కూడా ఒక గుర్తింపు వచ్చింది మాట్లాడేదానికి దాంట్లో. సో అసెంబ్లీలో ఆ రోజు కాంగ్రెస్తో అనుబంధంగా ఉన్నానని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారికి బీఎస్పీతో అప్పుడు సంబంధాలు ఉండేవి నేషనల్ స్థాయిలో. సో అసెంబ్లీలో మాట్లాడొద్దనేటువంటి ఉద్దేశంతో సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయించాలని వాళ్ళకి లేఖ రాశారు. సో అది జరిగినటువంటి విషయం. నన్ను సస్పెండ్ అయితే చేయలేదు. అంటే ఈరోజు మీ మీద టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీలు మీ మీద ఆరోపిస్తుంది ఏంటంటే, ఆ రోజు ఉన్న తెలంగాణ సంబంధాలు డీకే అరుణ గారికి ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో ఏ నిమిషం అయినా మళ్ళీ కాంగ్రెస్కి పోవడానికి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఇంత అంటే బీజేపీలో ఉంటూ కూడా ఏ మూమెంట్ అయినా కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు అనే టాక్స్ వినపడ్డాయి ఆ మధ్య కాలంలో. సో దాన్ని మీరు ఏ రకంగా? కొందరికి ఎట్లా అంటే కాంగ్రెస్ నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను అని ఉన్న విషయం ఏంటంటే, డీకే అరుణ గారు కాంగ్రెస్ అనే ఒక పార్టీ నుంచి వదిలేసి బయటికి వస్తారు అని ఎవరు ఊహించలేదు అసలు. అలాంటిది ఏ నేపథ్యంలో మీరు కాంగ్రెస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయినదని చాలామంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎంతోమంది, అంటే నా వెల్విషర్స్ ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు, చాలామంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు, వెంటనే వదిలేసుకున్నారు, పోయింది అనేటటువంటి దీంట్లో కొందరు మాట్లాడారు కొన్ని సందర్భాల్లో. సో బట్ నేను ఎందుకు వెళ్ళానో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలామంది తెలుసు, ఎందుకు వెళ్ళానని తెలుసు, అన్ని విషయాలు వాళ్ళకు తెలియదు కదా. ప్రజలకు కూడా తెలుసు, మీ అభిమానులంతా బీజేపీలో కాదు కాంగ్రెస్లోనే ఎక్కువగా ఉన్నారు. ప్రజలకు కూడా తెలుసు. ఆ రోజు నేనేమి శాసనసభ్యురాలుగా ఉండి పార్టీ మారలేదు. నేను పార్టీలో ఏ పదవిలో లేను కాబట్టి నాకు పూర్తిగా నిర్ణయం తీసుకున్నటువంటి యొక్క హక్కు, ఆ యొక్క ఫ్రీడమ్ నాకు ఉండింది. కాబట్టి నేను పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు భారతీయ జనతా పార్టీలోకి పోవాలనేటటువంటి ఆలోచన చేసిన. మోదీ గారి నాయకత్వంలో కూడా నాకు నేషనలిజం అంటే కొంచెం నేను కూడా కొంచెం ప్యాట్రియాటిక్ నేషనలిజం నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అది ఉంది, జాతీయ భావము. సో ఆ దీంట్లో కూడా నేను అట్రాక్ట్ అయ్యి మోదీ గారి నాయకత్వంలో బీజేపీలో పనిచేయాలని అనిపించింది. సో నేను ఏమున్నది ఇంతకంటే ఎక్కువ నేను చేసేదేముంది, అయ్యేదేముంది, సో అక్కడ పోయి పని చేద్దాం, ఇక్కడ పార్టీ లేదన్నారు. లేకపోయినా పర్లేదు, సరే నేను పని చేద్దాం అనుకున్నాను, పని చేస్తాననే ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరిన. డీకే అరుణ గారు, మీరు చదివింది ఇంటర్మీడియట్ అని అంటారు. ఒక ఆడబిడ్డగా మీ రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో విజయాలే ఎక్కువగా చూశారు. సో ఈ ప్రయాణం మొత్తం ఒంటరిగా సాగించినప్పటికీ కూడా మీ వెనకాల ఎవరుండి మిమ్మల్ని నడిపించారు అని అంటే? రాజకీయ గురువులుగా అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో అంటే దాంట్లోనే పుట్టి దాంట్లోనే పెరిగాను. కొత్తగా నేర్పించేది ఏమీ లేదు మాకు. పుట్టింది దాంట్లోనే, పెరిగింది దాంట్లో. మెట్టింటికి పోయినా కూడా అదే మళ్ళీ రాజకీయాల కుటుంబంలోకి నేను వెళ్ళిన. సో కొత్తగా మాకు నేర్పించేది ఏం లేదు. ప్రజలతో సంబంధాలు వచ్చి వాళ్ళతో మాట్లాడే విధానం కానీ తెలుసు. చిన్నప్పటి నుంచే మాకు ప్రత్యేకంగా గెలిస్తే మేము తబ్బిబ్బైపోలేదు ఏ రోజు. మా ఫాదర్ గెలిచినా, మా మామగారు గెలిచినప్పుడు కానీ, మా బావగారు అంటే మంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి లెవెల్లో పనిచేశారు ఆయన. సో ఆయన మా భర్త ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ,
ఎవరు రాజకీయాల్లో ఉన్నా మేము ఉబ్బిపోయి అట్లా ఏదో లేదు, ఎప్పుడు సాదాసీదాగానే ఉన్నాం రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా, ఏ పదవులు ఉన్నా పదవులు లేకపోయినా. సో అదే దీంట్లో ఆ ఉరబడితోనే పని చేసుకుంటూ వచ్చినాం. పొలిటికల్గా కూడా నేను రాజకీయాల్లోకి సడన్గా ఎంట్రీ అనుకోకుండానే రాజకీయాల్లోకి నేనేం ఊహించుకొని రాజకీయాల్లో రావాలని నేను అనుకోలేదు. పిలుపు మేరకు వచ్చారా రాజకీయాల్లోకి, లేకపోతే ఇది మీ డెసిషనా? నేను ఆ రోజు రాజకీయాల్లో అనుకోకుండా రావడం అంటే, నేను పొలిటికల్గా ఇంట్లో ఉండేదాన్ని, ఫ్యామిలీలో బయట కంపెనీకి అంతవరకే తప్ప డైరెక్ట్ పాలిటిక్స్లో లేనమాట. 96లో అప్పుడు మా హస్బెండ్ భరత్ సింహారెడ్డి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారు కూడా. సో అప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ క్యాండిడేట్ కోసమని నన్ను టీడీపీకి అప్పుడు తన అనుబంధంగా ఉన్నారు. సో అప్పుడు టీడీపీ నుంచి నన్ను కంటెస్ట్ చేయమని అడిగి నన్ను అప్పుడు కంటెస్ట్ చేశాను టీడీపీ నుంచి ఫస్ట్ టైం. అప్పుడు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ అయింది, అదే డైరెక్ట్ ఎలక్షను. సో ఆ ఎన్నికల్లో 96లో పార్లమెంట్లో పోటీ చేసి, అప్పుడు మా ఇంట్లో పెళ్ళిళ్ళకు ఎలక్షన్లకు ఏదో సంబంధం ఉంది. నా ఫస్ట్ ఎలక్షను నా బిడ్డ పెళ్ళి ఇంట్లో అప్పుడు. సో మా అమ్మాయి పెళ్ళి అండ్ వెడ్డింగ్కి 1 వీక్ గ్యాప్ అంతే. ఆ 1 వీక్ గ్యాప్లో నేను ఎలక్షన్ క్యాంపెయిన్, అప్పటికే పెళ్ళి పెట్టుకున్నాం, పెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఎలక్షను క్యాండిడేట్గా వాళ్ళు నన్ను నిలబడాలని అడిగారు. అందరూ కలిసి ఫోర్స్ చేశారు, నిలబడ్డాము అప్పుడు అనుకోండి. ఆ టైంలో ఎలక్షన్కి దానికి టైం సరిపోలేదు కొంచెం. అది కూడా మహబూబ్నగర్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా, ఎవరైతే కంటెస్ట్ చేసి అందరు బలవంతంగా నిలబెట్టిన దాంట్లోనే ఒకరిద్దరు వెన్నుపోట్లు కూడా ఓడిచారు. ఓడితే సరే అప్పుడు ఓడిపోయింది, జస్ట్ 4000 ఓట్ల లోపలే ఓడిపోయాను నేను పార్లమెంట్కి. మా ఫాదర్ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. మా ఫాదర్ కాంగ్రెస్కే పనిచేశారు. మా ఫాదర్ అదే అంటే యాజ్ ఎ డాటర్గా, కూతురుగా ఆశీర్వదిస్తున్నాను బట్టి, కానీ నేను యాజ్ ఏ ప్రిన్సిపల్ దీంట్లో మటుకు నేను ఎలక్షన్లో మటుకు నేను చేయలేనని చెప్పారు. సో మల్లికార్జున్ గారు అప్పుడు క్యాండిడేటు, హీ వాజ్ డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు ఆయన. సో మా ఫాదర్ వారికి సపోర్ట్ చేశారు. సో ఆ తక్కువ తేడాతో ఓడిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు మా ఫాదరు. చాలా సరే ముందే చెప్పారు, గెలుపు ఓటంలు అనేవి ఉంటాయి, నువ్వు ఏమి దానికి ఓడిపోయినా గెలిచినా ఇదవద్దు, సరే నీకు ఒక అవకాశం వచ్చింది, నువ్వు సరే ప్రయత్నం చెయ్యు అని చెప్పారు. ఓట్ బ్యాంక్తో ఓడిపోయినప్పుడు అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉండింది? అంటే అది కెరియర్ ఆరంభం కాబట్టి అప్పుడు డీకే అరుణ గారికి ఇంత మేధస్సు ఉండకపోవచ్చేమో. అసలు ఫస్ట్ టైం నేను బయట పోయి మైక్ బట్టి మాట్లాడింది కూడా ఫస్ట్ టైం. అప్పుడు నాకు స్పీచ్లు ఇచ్చే అలవాటు కూడా అప్పటిదాకా లేదు, మాట్లాడింది కూడా లేదు, ఎక్కడ పబ్లిక్లో పోయి మాట్లాడి స్పీచ్ ఇచ్చే అలవాటు కూడా లేదు. అప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్లోకి వెళ్ళాను. సో అప్పటికి కూడా అప్పుడు మా కాన్స్టిట్యున్సీ మాకు ఉండింది పార్లమెంట్ సెగ్మెంట్. దట్టు మీ తండ్రి గారి వారసత్వం చూస్తే ఆడబిడ్డగా మీరు, మా ఫాదర్ నాకు అపోజ్ చేసినా నాకు మెజారిటీ వచ్చింది అక్కడ. మా ఫాదర్ అపోజ్ చేసినా కూడా నాకు ఆ నియోజకవర్గంలో మెజారిటీ వచ్చింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేడం, తర్వాత మీ బ్రదర్ తర్వాత వచ్చాడు, అంటే రాజకీయ పరంగా చూసుకున్నా, కంటెస్ట్ చేసిన విధానం చూసుకున్నా కూడా ఆడబిడ్డగా మీరే ముందొచ్చారు. మీ తండ్రి గారి మరణానంతరమే తను రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ మిమ్మల్నే రాజకీయ వారసత్వం వరించింది అని అంటారు. అది ఎలా కన్విన్స్ చేసి బయటికి వచ్చారు మీరు? అంటే అందరూ కూడా అక్కడ ఏంటంటే మా ఫాదర్ని చాలా గుర్తు చేసుకుంటారు. ఆయన చాలా నాన్ కాంట్రవర్షియల్, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా అందరూ చాలా హైలీ రెస్పెక్ట్ చేస్తారు ఆయనని. మా ఫాదర్ని ఇప్పటికి కూడా ఆయన గుర్తు చేసుకుంటారు, గుర్తు చేసుకొని వాళ్ళు ఉండరు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో నారాయణపేట కానీ, మక్తల్ కానీ, అటు కొడంగల్ కానీ, ఇటు మహబూబ్నగర్లో తను సమితి ప్రెసిడెంట్ కూడా చేశారు మా ఫాదర్. సో అదంతా అప్పుడు ఆ ఏరియాలంతా మంచి పరిచయాలు, పెద్ద మనుషులు కానీ అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో ఫ్యామిలీస్ కూడా అక్కడంతా మనకు మా బంధువర్గం కూడా చాలా పెద్ద ఎత్తున ఆ ఏరియాలో అంతా ఉంటుంది అనమాట. ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ ఉంటారని, అంటే మా ఫాదర్ లాగా ఉంటానని, మా ఫాదర్ లాగా మాట్లాడతానని, మా ఫాదర్ లాగానే అందరినీ రిసీవ్ చేసుకుంటానని, అందరిని మంచిగా రెస్పెక్ట్ చేస్తానని అందరితో అట్లా వాళ్ళు కొంచెం అంటే నన్ను చూసి మా ఫాదర్ని గుర్తు చేసుకుంటా ఉంటారు. జనరల్గా గుర్తు చేసుకుంటా ఉంటారు. ఇది ఉందన్నమాట ఇప్పటికి కూడా ఆ ఏరియాలో చాలా అంటే అభిమానిస్తారు నన్ను. ఒక ఆడపడుచు, ఆడబిడ్డ అని దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఆల్సో దే చాలా అభిమానిస్తారు, చాలా ఇష్టపడతారు, చాలా గౌరవిస్తారు అన్ని రకాలుగా. వాళ్ళు ఆ ప్రాంతంలో నేను పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కూడా చాలామందికి ఏంటంటే నా సింబల్ తెలియలేదు. కమలం పువ్వు అనేది నాకు టైం లేదు, వెరీ షార్ట్ టైంలో కదా. సో సింబల్ గురించి నేను కాంగ్రెసే ఉన్నాను కాబట్టి అందరూ నా సింబల్ అంటే కాంగ్రెస్ సింబల్ అని అనుకున్నారు. సో చాలామందికి సింబల్ చేంజ్ అయింది కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పీపుల్కి తెలియలేదు చాలా వరకు.
సో అది కూడా మొన్న ఓటమికి మెయిన్ కారణం అది, అసలు లేకపోతే నేను ఓడిపోయే ప్రశ్నే లేదు. సో అదొక రీజన్. అంటే ఆ ప్రాంతంలో అంటే అంత అభిమానం చూపిస్తారు. యాజ్ అ మినిస్టర్గా కూడా నేను ఆ జిల్లాలో చేసినటువంటి సర్వీసెస్ కానీ అది కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు. ఇప్పుడు ఇంతమంది మంత్రులు చేస్తున్నా, ఇంతమంది ఉన్నా నన్ను గురించే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటా నా గురించి మాట్లాడుకుంటుంటారు. మేడం ఉన్నప్పుడు అని మాట్లాడుకుంటుంటారు. సో అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఆ గుర్తింపు తెచ్చుకున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆల్సో. నాకు చాలా సరే మంచి పేరు తెచ్చుకున్నాను, చాలా ఏముంది లైఫ్లో ఇంతకంటే ఎక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఏ మూలన ఏ మారుమూల నుంచి ఎవరు ఫోన్ చేసినా, ఎక్కడి నుంచి ఎవరు చేసినా, వాళ్ళ మొహం తెలియకపోయినా, వాళ్ళ పేరు తెలియకపోయినా ఫోన్ చేసి అమ్మ ఇట్లా నాకు ఈ సమస్య అంటే నేను రెస్పాండ్ అయ్యి పని చేసేదాన్ని, ఆన్ ఫోనే పని చేసేదాన్ని. వాళ్ళు వస్తాము టైం కావాలంటే మీరు టైం ఖర్చులు పెట్టుకొని రావద్దండి, పని ఏమో చెప్పండి నేను చేస్తానే దాని ఫోన్లో. అక్కడి నుంచి రావడానికి ఎందుకు డబ్బులు దండగా, ఇక్కడ మేము బిజీగా ఉంటాం, గంటలు బయట నిల్చోవాలి, మీరు వస్తే మీరు ఫోన్లో చెప్పండి నాకు పంపించండి నేను చేసేస్తానని అట్లా ఫోన్లోనే చాలామందికి ఫోన్లు చేయడము చెప్పేయడం అట్లా చేసేదాన్ని. ప్రాక్టికల్. సో ఇప్పటికి కూడా వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టుకుంటారు, మాట్లాడతారు చాలామంది.